పొందుకున్నానంటే నేను మేలు పొందుకున్నాను. నేను చచ్చిపోయిన తర్వాత దేవుడు నన్ను లేపుతాడని నాకు నిత్య జీవం మీద విశ్వాసం ఉంది. నా దేవుడు చెప్పాడు కాబట్టి నేను నమ్ముతున్నాను, అది నాకు తెలుసు. నేను పొందుకున్న మేలు నా సాటి భారతీయుడుగా, భారతీయురాలుగా నువ్వు పొందుకోవాలని నేను చెప్తున్నాను. ఇందులో మతం ఏంటండి అసలు? ఇది మత ప్రచారం ఏంటండి అసలు? ఏది మతం అవుతుందో తెలుసా? మా చర్చికే రండి, మా పాస్టర్ గారి దగ్గరికి వచ్చి ప్రార్థన చేయించుకోండి. ఒకవేళ మీరు వచ్చి ప్రార్థన చేయించుకుని వెళ్ళిపోయి మళ్ళీ వారం మీరు రాకపోతే, మీరు వెళ్ళేటప్పుడు మీ బండి బ్రేక్ వైర్ తెగిపోద్ది, మీ బండికి కుక్కటి వచ్చేస్తుంది. మీకు ఒక్కటి వచ్చి పడిపోయారా? మీరు లాస్ట్ వీక్ చర్చికి వచ్చి మళ్ళీ మానేశారు కదా, అందుకే ఇలా జరిగింది అంటే, ఇలాంటి ఒక ఫేక్ మతం మత్తులో ఉన్న వాళ్ళే నూరిపోస్తారు, దేవుని యొక్క మనసును కింద పెట్టేస్తారు. దేవుడు అంత చీప్ క్యారెక్టర్ కాదండి. ఒక రకంగా చెప్పాలంటే మనిషి లాంటి కాదండి. మనుషులే కుళ్ళిపోతారు, విషయానికి విరిగిపోతారు, చిన్నదానికి విరిగిపోతారు, నిష్ఠూరం పెట్టుకుంటారు, నిందలు వేసేస్తారు, అర్థం చేసుకోరు. కానీ దేవుడు మితి లేకుండా మన కోసం ఏదైనా చేయడానికి సిద్ధపడుతున్న ఒక మహోజ్వల ప్రేమ